ఉన్నారు కదా. ఇవాళ మీకోసం నేను చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన, జల్దీనే చూసేయాలి. చలో ఇక ధూమ్దా ముచ్చట్లు షురు. అయితే అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కదా నొల్లా. అసలు అసెంబ్లీలో ధూమ్దామంతా మన హరీష్ అన్ననే పోర్రి. అసలు నన్ను అడిగితే కోహ్లీ బ్యాటింగ్కి వచ్చి ఎట్లా షీల్చి చెండాడతాడో మన హరీష్ అన్న గట్ల చెండాడిండు. అసలు నన్ను అడిగితే హరీష్ అన్న మాట్లాడుతున్నంత సేపు 2020 ఆట చూసినట్టే కొట్టింది. ఒక్కొక్క మాట 4లు 6లు బౌన్సర్లు యార్కర్లు గిట్ల నడిచింది. లాస్ట్కు షెయ్యి పార్టీ అసెంబ్లీలో క్లీన్ బోల్డ్ అయిపోయింది. అగో ఇనురి మీరు కూడా. నిజం చెప్తున్నా, మన హరీష్ అన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు ప్రభుత్వం దగ్గర జవాబే లేకుండా అయిందోల్లా. నాకైతే గట్లనే అనిపించింది. మచ్చుకు కొన్నింటరా బడే బాయ్ చోటే బాయ్ కలిసి గదేనోల్లా మన మోడీ సారును రేవంత్ సార్ కలిసి తెలంగాణను ఎట్లా ముంచుతురో చెప్పిండు. ఇనాలే మీరు. ప్రజలకైతే తెలుసు కదా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఏ వ్యవసాయ బావి దగ్గరనైనా ఏ రైతు కన్నా మా ప్రభుత్వం మీటర్ పెట్టిందా అధ్యక్ష? మీటర్లు పెట్టినామా అధ్యక్ష? ఇవాళ ముఖ్యమంత్రి గారు నిజంగా మేము 30,000 కోట్ల అప్పు తెచ్చే అవకాశం ఉన్నా తేలేదు అని నేను చెప్పాను. 30,000 కోట్ల అప్పు మేము తెచ్చామా 0.5 FRBM చెప్పమనండి. వీ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ సింగిల్ రూపీ ఆన్ ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్. ఇదే విషయం నేను చెప్పినా, దానికి నేను కట్టుబడి ఉన్నా. ఏ సర్కార్ बड़े भाई के रास्ते में छोटे भाई चल रहा साहब, वहाँ बड़े भाई के पास या कोई MP मुसलमान नहीं है, कोई मिनिस्टर मुसलमान नहीं है, या अपने राज्य में भी ये बड़े भाई के गवर्नमेंट में एक मुसलमान के MLA नहीं है, एक मुसलमान के MLC नहीं है, ये हुकूमत में कम से कम मुसलमानों को मिनिस्टर भी नहीं दिया है। ये मैं पूछना चाहता हूँ, उन लोगों के वोटों से आप हुकूमत बनाना चाहते, लेकिन माइनॉरिटीज को हुकूमत में जगह न क्यों नहीं मिलता बोल के मैं ये सरकार से पूछना चाहता हूँ. ఆగురి ఇంకున్నది. అసలు చెయ్యిపాటి చెప్పిన 6 గ్యారంటీల కథేంది, జనాలకు ఏం చెప్పి అధికారంలోకి వచ్చింది, ఇప్పుడేం చేస్తుంది, ఇవన్నీ మీరు కండ్లారా చూస్తూనే ఉన్నారు కదా. నిజంగా నిలుబూత దోకా చేసిందనే అంటూరు ఊర్ల జనాలు. అంతేనా హరీష్ అన్న? అధ్యక్ష, మీరు 6 గ్యారంటీలో చెప్పారు ప్రతి మహిళకు నెలకు 2,500 ధోకా, అవ్వ తాతలకు 4,000 పింఛన్ ధోకా, దివ్యాంగులకు 6,000 పెన్షన్ ధోకా, అన్ని పంటలకు మద్దతు ధరకు 500 బోనస్, కళ్యాణ లక్ష్మి ఎంట తులం బంగారం, ప్రతిరోజు సీఎం ప్రజా దర్బార్, ప్రభుత్వంలో RTC విలీనం, నిరుద్యోగ భృతి 4,000, ఉద్యోగ ఉపాధ్యాయులకు 4 DAలు PRC, మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు, 25,000 పోస్టులతో మెగా DSC, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, డిసెంబర్ 9 రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా రైతన్నలకు కౌలు రైతులకు 15,000 డోకా, ఆటో డ్రైవర్లకు 12,000 ఆర్థిక సహాయం. డోకా 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 కాంగ్రెస్ పార్టీయే ఒక పెద్ద డోకాగా మారింది అధ్యక్ష. అంతేనా? దోకానేనా? అగో చేయిపాటోళ్లకు కోపాలు వస్తున్నాయి. అసలు 7-8 నెలల సంది మన తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఎట్లున్నదో, జనాలు ఎట్లా గజ్జుమంటారో చూస్తూనే ఉన్నాం. మన తెలంగాణలో ఇప్పుడు పరిస్థితి ఎట్లున్నదో నిండు సభల కండ్ల గట్టినట్టు చెప్పిండు హరీష్ అన్న. ఏంటంటే ఒక మంత్రి సారట ఇట్లా కాదు గాని హరీష్ అన్న మాటలలోనే ఇనురి మీరు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఈ 8 నెలల కాలంలో 500 మర్డర్లు జరిగినాయి అధ్యక్ష. డెకాయిటీస్ 60, రాబరీస్ 400, థెఫ్ట్ కేసెస్ 10,000, రేప్ కేసెస్ 1800 రేప్ కేసులు అయినాయి అధ్యక్ష. ఈ మధ్య ఒక మంత్రి గారు 10:30-11 గంటలకు వారి బిడ్డ ఐస్ క్రీమ్ తినాలనుకుంటే మంత్రి గారు వారి బిడ్డ ఐస్ క్రీమ్ కొనుక్కుందామని హైదరాబాద్లో బయటకు పోయిందట. బయటకు పోయి ఐస్ క్రీమ్ కొనుక్కుందామని తిరిగితే ఏడ చూసినా షాపులు బంద్ ఉన్నాయట హైదరాబాద్లో. అన్ని షాపులు బంద్ ఉంటే తిరగంగా రోడ్డు మీద ఒక ఉత్తరప్రదేశ్ ఆయన అదే చిన్న బండి ఐస్ క్రీమ్ బండి పోతుంటే ఆడ ఆపుకొని ఐస్ క్రీమ్ కొనుక్కొని ఏమైందో ఆయన దుకాన్లు బంద్ ఉన్నాయంటే, ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏమైందో ఏమో మేడం, పోలీసు వాళ్ళు లాఠీ చార్జీలు చేస్తున్నారు, 10కే దుకాన్లు బంద్ చేస్తున్నారని ఆ మంత్రి గారికి ఆ ఐస్ క్రీమ్ బండి ఆయన చెప్పిండట. ఈ విషయం ఆ మంత్రి గారు ఒక వీడియో కాన్ఫరెన్స్లో డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు చెప్తే రాష్ట్రంలోని ఆఫీసర్లు అందరూ విన్నారు ఆ వీడియో కాన్ఫరెన్స్లో. కాదోల్లా ఊగా అప్పులు చేసిరు అని ఈ చెయ్యి పాటోళ్ళు గిదే గుయ్య చేతనే ఉన్నారు కదా. ఈ అప్పుల ముచ్చటేంది, వాటనుకున్న నిజాలేందో అందరికి అర్థం కావాలి. అగో అప్పుల విషయంలో పదే మా ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. డిసెంబర్ 23 నాడు మీరు విడుదల చేసిన శ్వేతపత్రంలో 4 రకాల అప్పులను మీరు చూపించారు. అందులో 2 రకాల అప్పులేమో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అప్పులు,
రెండు రకాల అప్పులేమో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించదు, రాష్ట్ర ప్రభుత్వం మీద భారం లేనటువంటి అప్పులు. అందులో అధ్యక్ష గవర్నమెంటు హామీ లేనిది, ప్రభుత్వం చెల్లించనిది 59,414 కోట్లు. గవర్నమెంటు హామీ ఉండి ప్రభుత్వం చెల్లించవలసిన అవసరం లేనిది 95,462 కోట్లు. ఈ రెండు కలిపితే 1,54,876 కోట్లు. 10 ఏళ్ల పాలనలో తెచ్చిన అప్పు 4,26,499 కోట్లు. వాస్తవం ఇదైతే 7 లక్షల కోట్లని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ 4,26,499 కోట్లలో అధ్యక్ష వాస్తవానికి ఏం జరిగింది? కేంద్ర ప్రభుత్వం 2 నిర్ణయాలు తీసుకున్నది. ఒకటి, డిస్కామ్ల అప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని పార్లమెంట్లో చట్టం చేసి బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉదయ్ అనేటువంటి పథకాన్ని తెచ్చి రుద్దారు. అట్లా మనకు 9,000 కోట్లు కేంద్ర నిర్ణయం వల్ల రాష్ట్రం మీద అప్పు భారం పడ్డది. 2, 14వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి గ్రాంట్గా రావాల్సిన డబ్బు, దేశంలో డబ్బు లేదు, కొంత ఇబ్బంది ఉన్నది, గ్రాంట్కు బదులు మీరు అప్పు తెచ్చుకోండి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అదొకటి మన మీద భారం పడ్డది. ఇది అసలు సంగతి. ఇప్పుడు ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న రుణమాఫీ కాడుకద్దాం. అవుగాని మీకు రుణాలు మాఫ్ అయినాయా? అసలు బయట ఏం నడుస్తుందో రుజువులతో చూడురు మీరుట. మొదటి సంతకం అన్నారు, మొదటి రోజు చేస్తామన్నారు, కారణాలు ఏదైనా 15 ఆగస్టు అన్నారు. ఆలస్య కారణం మీరు. వడ్డీ రైతులు ఎందుకు చెల్లించాలి అని అడుగుతా ఉన్నా. రైతు పేరు సాధు ఆంజనేయులు, కొత్తపేట గ్రామం అధ్యక్ష. ఆయనకున్న అప్పు 90,879. 90,879 డిసెంబర్ 9 నాడు ఉండే. మీరు 90,879 మాఫీ చేసిండ్రు. ఆయనకు మెసేజ్ వచ్చింది. సంతోషంగా బ్యాంకుకు పోయింది. బ్యాంక్ అధికారి, ఇది ఆయన బ్యాంక్ అధికారి రాసిచ్చింది అధ్యక్ష, ఆయన పెన్ రైటింగ్ ఇది ఆ రైతు కట్టిన రిసిప్ట్. బ్యాంక్ అధికారి ఏమన్నాడు? బాబు, డిసెంబర్ 9 నాటికి వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. డిసెంబర్ 9 నుంచి ఈరోజు జూలై 22 వరకు వడ్డీ 9,000 రూపాయలు అయింది. ఆ వడ్డీ 9,000 నువ్వు కడితేనే రుణమాఫీ చేస్తామని బ్యాంక్ అధికారి రాసిచ్చిండు. ఇగో ఆ రైతు 9,000 కట్టి తెచ్చుకున్న రిసిప్ట్. అంటే మీరు ఆలస్యం చేసి రైతుల మీద వడ్డీ భారం వేయడం న్యాయమా? దీని మీద ఆర్థిక మంత్రి గారు తన సమాధానంలో చెప్పాలి. ఇది ఒక్కటే కాదు, ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ నేను నా దగ్గర. కరీంనగర్ జిల్లా కోహెడ మండల రైతులు కూడా రోడ్డెక్కి ఈ వడ్డీ భారం మా మీద ఎందుకు వేస్తున్నారని ధర్నాలు చేసిండ్రు. I request Honorable Finance Minister, while he is giving the reply, he should clarify this. ఆగురి ఇంకున్నది లాస్ట్ పంచు. అంటే విన్నింగ్ షాట్ హరీష్ అన్నదైతే ఆ కిక్కే వేరుంటది కదా. కరెంటు మీద నుర్రి ఇదంతా కాదు బట్టన్న స్పీకర్ గారు, ఇంత పెరిగింది అంత పెరిగిందని సరే లెక్కలు నేను చెప్తా, బుక్కులలో ఉంటుంది. కుల్లా మీరు ఒక్క 10 నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి. నేను బట్టి గారు పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబడతాం. రోడ్డు మీద పోయే 10 మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచిగుందా, కాంగ్రెస్ వచ్చిన 8 నెలల కరెంటు మంచిగుందా అని అడుగుదాం. కుల్లా జనం చెప్తారు కదా అధ్యక్ష. మాది బాగలేదు పురోభివృద్ధి సాధించలేదని మాటలు చెప్తే అయిపోతుంది అధ్యక్ష. ఇది సవాలంటే. మరి బట్టన్ ఏమంటాడో ఏదో సినిమాలో చెప్పినట్టు గోడ కడుతున్నట్టు గులాబీ మొక్కను అంటుగట్టినట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా సర్కారును ఉతుకుడు. అయితే పోరలు బయట ఎట్లున్నా బల్లె మాత్రం రాముడు మంచి బాలుడు అన్నట్టే ఉంటారు కదా నొల్లా. ఉండాలే కూడా. మంచిగా యూనిఫారం వేసుకొని బొయ్యిల బ్యాగ్ పట్టుకొని పోతారు. ఇక కటింగ్ కూడా చిన్నగా ఉంటుంది. స్టైలు గిల్లు అంటే నడవది. ఎంత చిన్నగా కటింగ్ చేసుకుంటే పోరలకు అంత మంచిది కదా. సరే, ఇప్పుడు నేనేం చెప్తున్నానో మీకు అర్థమైతలేదని నాకు అర్థమైంది. మంచిగా అర్థం కావాలంటే మనం ఒక బడి కాడికి పోవాలి. ఆడ ఒక పంతులమ్మ చేసిన ఘనకార్యం చూసి తరించాలి మరి. అయితే ఇప్పుడు మనం ఖమ్మం జిల్లా కల్లూరు దగ్గరున్న పేరువంచ సర్కార్ బడి కాడున్న ముల్లా. బడి పోరలను చూస్తారా? అరే పోరలు లైన్లో నిలబడుర్రి. సుషిరా వీళ్ళని ఎత్తెట్లున్నదో. ఓష్ని ఎలుకలు కొరికినాయా, పెయిన్లు కొరికినాయా, లేకుంటే ఈడుదులు పడ్డాయా అని అనుకునేరు. కాదు. ఇగో ఇలా టీచర్ గారు చేసిన కటింగు అవంటే బల్లనే ఒగ్గి మేడం వీళ్ళకు కటింగ్ చేసింది. అరేవ్వా, ఈ నడుమ సర్కార్ బల్లల్లా పంతులు కటింగ్లు కూడా చేస్తురా? అనవసరంగా కటింగ్ షాపుకు పోతున్నామని కారెడ్డ వాడారు. అయితే ఈ పోరలు బడికి చక్కగా దుసుకొని అత్తలేరట. జుట్టు బాగా పెరిగిందట.
కటింగ్ చేసుకోరా నాయనా అంటే మా దగ్గర కటింగ్ షాప్ లేదు, కటింగ్ చేసేటోళ్ళు ఎవరు లేరు అని అనబట్టిరట. ఇంకేమున్నది, ఇక మేడం గారే రంగలకు దిగింది. కత్తెర పట్టుకొని పోరగాన్ల నొర్రంగా కటింగ్ చేసిందోళ్ళ. హాగ చూడురు ఎట్లా చేసిందో. వాళ్ళేమన్నా గొర్రెలు అనుకున్నదా ఏంది? పాపం ఎంత ఘోరం ఇది. మేడం నువ్వెందుకు కత్తెర పట్టుకున్నావు, పోరలకు కటింగ్ ఎందుకు చేసినావంటే ఏమంటుందో ఈ నూరు మీరు కూడా. ఇట్లా హెయిర్ ఉంది కదా, రోహిత్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. అయితే హెయిర్ ఇట్లా వేసి వాడు లాస్ట్ ఇయర్ నుంచి చెప్తున్నాడు అసలు హెయిర్ కట్ చేసుకోలేదు. అయితే నేను అన్నా కదా హెయిర్ కట్ చేసుకోలేదు, మార్క్స్ ఏమంటే నీ జుట్టు కట్ చేస్తారా, నువ్వు ఇట్లా వస్తున్నావు రోజు అంటే, మేడం నా పరుగు పోద్ది ఊర్లో, నా హెయిర్ కట్ చేయొద్దు ఏమొద్దు అని అన్నాడు. అంటే నేను అన్నా కదా ఎన్ని వీక్స్ నుంచి, చాలా వీక్స్ నుంచి చెప్తున్నాను సార్. ప్రతి ఒక్క టీచర్ చెప్పారు, మేము స్టాఫ్ మీటింగ్లో కూడా చెప్పుకుంటున్నాం ఇట్లా హెయిర్ కట్ చేయట్లేదు, చేయించుకోవట్లేదు, వచ్చి ఆన్సర్స్ ఇలా ఎగరేసి చెప్తున్నారు. కాబట్టి నేను కట్ చేశాను సార్. అది తప్పని నాకు తెలీదు. నేనేంటంటే జుట్టు మళ్ళీ పెరుగుద్ది కదా వెంటనే, నాకు వచ్చినట్టు నేను కట్ చేశాను. నేను ఎక్స్పర్ట్ని కాదు కదా. మీరు కటింగ్ షాప్కి వెళ్ళి సరిగ్గా ట్రిమ్ చేయించుకోండిరా, నేనైతే కట్ చేస్తున్నాను. లేకపోతే మీరు కటింగ్ చేయించుకోవట్లేదు కాబట్టి నేను చేస్తున్నాను. ఆగనట ఇంకేమంటుంది, నేను ఎక్స్పర్ట్ను కాదు కాబట్టి ఇట్లా కొరికినా, లేకుంటే మంచిగాచ్చు కావచ్చు అంటుందోళ్ళ. అద్మాననుకున్న వాడెత్తు. పాపం పోరలు ఎంత తనలాడిరో. ఇక అమ్మ నాయనకు కూడా ఇజ్జత్ అనిపించింది. వాళ్ళు బడి మీదకి వచ్చిర్రు. టీచర్ అమ్మను జర గట్టిగానే అరుచుకున్నారట. ఇక లాస్ట్కు పెద్దసార్లు ఈ కటింగ్లు చేసే పంతులమ్మను కొనొద్దలు ఇంట్లోనే ఉండమని సస్పెండ్ చేసిరట. కొత్త రకం కటింగ్లు నేర్చుకుంటుందా ఏంది? ఏమో పట్టురి, మనకెందుకు కదా. ఏ మాట కామాటేనోళ్ళ ఆలు మగలంటే పాము ముంగిస లెక్కన ఉంటారనిపిస్తుంది. ఎవరింట్లో చూడు తాపకోసారి గులుక్కునుడు, ఒర్రుకునుడు, బోళ్ళు బొచ్చలు ఎత్తేసుకునుడు, మాట అనుకునుడు, పాత పంచాదులు ముంగటేసుకునుడు, గిట్లనే ఉంటుందట కదా. కానీ ఎంత లొల్లులు జౌడాలు కోపాలు తాపాలు పెట్టుకున్నా మళ్ళా ఒగలంటే ఇంకొకలకు పానం పోయేంత పాయిరం ఉంటుంది. కాకపోతే ఒకరికొకరు అసలు చెప్పుకోరు. అందుకే కాదు, భార్య అంటే భర్తలో సగం, భర్త అంటే భార్యలో సగం అని ఉత్తగనే అన్నారా. ఇప్పుడు గీ ఆలుమగల ముచ్చట ఎందుకు తీసినా అంటారా? అర్జెంటుగా వరంగల్కు వారి ఒక పెనిమిటికి ఇంటామె మీద ఎంత ప్రేమనుదో మీరు చూడురి గంతే. వరెవ్వా చూసిరా, నిలువెత్తు విగ్రహం. ఒక పెన్మిటి భార్యకిచ్చిన పెద్ద నివాళి ఇది. పొలంలా ఇంటామె విగ్రహాన్ని కట్టి పూజ చేస్తుండే ఈ పెన్మిటి. ముచ్చటేందంటే ఈ పెద్దన పేరు వెంకటనారాయణ, వరంగల్ ఉంటాడు. 33 ఏళ్ల కింద సుజాత అనే ఆమెతో లగ్గమైంది. అప్పటిది కష్టాలలో సుఖాలలో తోడుగా ఉండి ఆసరైంది. కానీ పోయినేడాది సుజాత కాలం చేసిందోల్లా. ఇన్నేళ్లు తోడున్న భార్య లేకుంటే ఎట్లుంటదోల్లా. పాపం వెంకటనారాయణ బెంగటిల్లిండు, రంది పెట్టుకున్నాడు. ఆమెకు సొంత పొలంలోనే భార్యకు ఇట్లా గుడి కట్టించి ఏడాది మాస్కర్ నాడు నివాళిచ్చిండు. నిజంగా గ్రేట్ కదా. నా భార్య స్వర్గీయ శ్రీమతి సుజాత గారు తను అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోవడం జరిగింది. అందరికీ మంచిగా ఉంటూ మరి 10 కుటుంబాలకు తనే పెద్ద దిక్కుగా వ్యవహరించేది. తన గుర్తుగా తను మర్చిపోవద్దు తనని మరి మేము ఒక రూపంగా పెట్టుకోవాలనే ఉద్దేశంతో మా వ్యవసాయ కేంద్రంలో విగ్రహం తెప్పించి చేయించి ప్రతిష్టం జరిగింది. అగజూడురి సుజాతక్క ఎంత మంచిగున్నదో, మనిషి నిలబట్టినట్టే ఉన్నది కదా. వెంకటన్నకు ఇప్పుడు ఇంటామనే దేవత. తెల్లారు లేచి ఇంటామని చూసి పొలం పనులు చేసుకుంటాడట. ఆలు మగలంటే కొట్టుకునుడు, తిట్టుకునుడు, ఒకరు బదనాం చేసుకుంటూ ఉంటారు. కానీ నిజమైన ప్రేమ అంటే ఆలు మగలదేనోళ్ళ. ఈ మాట మనిషి దూరమైనాకనే చాలా మందికి అర్థమవుతుంది కదా.
మళ్ళొచ్చిన ఈ రీళ్ళ ముచ్చట అసలు ఎందుకు తీస్తారు? ఏమిటికొచ్చిన కళా పోషణలు ఏందోలా గట్ల చూస్తురు? ఎవరన్నా రీలు తీసేటోళ్ళంటే నాకు కోపం అని అనుకోగల, గట్లేం లేదు. రీలు తీసుకోరి, యాక్షన్లు వేసుకోరి, మంచిదే, వాళ్ళను శబాష్ అనవలసిందే. కాకపోతే ఏది చేసినా సోయి లేకుండా చేయొద్దు కదా, కోతి కోతి చేసి అసలుకే ఎసరు తెచ్చుకోవద్దు కదా. అగో గట్లనే చేసిండు ఒక పిల్లగాడు. వెనక ఏమైందో చూడురు మరి. బొంబాయి లోకల్ రైళ్ల బండ్లనోళ్ళ గీ పోరన్ షకల్ చూడురి. రీళ్ళ కోసమట అవసరమా? వీని ఫీట్ల కొనవాడెత్తు. ఏ కంపెనీ చెప్పులో అవి జారుకుంటా ఎక్కిండు అనేరు. గిట్లనే రీలు చేసినాక వీని పరిస్థితి ఎట్లయిందో ఎరికేనా? దర్శనం చేసుకోరు మరి. नया रेंटा फील्ड में रहता हूँ। 3 दिन पहले जो वायरल वीडियो हुआ है वो मार्च के महीने में मेरे द्वारा स्टैंड करने बनाया गया था। बाद अप्रैल के महीने में मेरे साथ दुर्घटना होने के कारण मेरा एक हाथ और एक पैर नहीं रहा। ఇది కథ. ఒక కాలు పోయింది, ఒక చెయ్యి పోయింది. రైలు బండ్ల మీద జింక లెక్క శంగ జంపింగులు చేసినోడు ఇప్పుడు మంచంలో గిట్లా డబల్ రొట్టెలు తినుకుంటూ ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఈ ఇంతకు మించి నేను కూడా ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు కదా, సినిమా అంత సమజైంది కదా. అందుకేనోళ్ళ ఏది చేసినా ఒక పద్ధతి, పాడు, అందం, సందం ఉండాలి గాని ఇట్లా లైకుల కోసం జీవితాలనే బర్బాద్ చేసుకుంటే ఏందన్నట్టు. లైకులు సూపర్ డూపర్ అనుకుంటా కామెంట్లు పెట్టినోడు ఎవడిప్పుడు ఈ పిల్లగానికి బుక్కెడు బువ్వ పెట్టడు, పోయిన కాల అతకబెట్టడు. ఎందుకు వచ్చిన పర్ఫార్మెన్సులు? వాస్తవమేనా కాదా నేను చెప్పింది? గట్టి ధూమ్దా ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మంచిగా చెప్పినా కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.